17th డిసెంబర్ 17వ తారీఖు డిసెంబర్ రోజున తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు కెమసరం తిరుపతి గారి ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ అంటా ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ఒక 300 నుంచి 500 వరకు మందితోని పెద్ద ఎత్తున ఒక పెద్ద సభ అయితే హైదరాబాద్ లో నిర్వహించేందుకు సన్నాహాలు అయితే పూర్తవుతా ఉంది. వాస్తవానికి సభ ఎందుకని జరగబోతుంది? మనతోనే రాష్ట్ర అధ్యక్షుల వారిలోనూ వారితో కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాము. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. 17వ తారీఖున చెలో హైదరాబాద్ అంటా ఉన్నారు. మీ ఆధ్వర్యంలో ఒక దరిదాపున ఒక 500 మంది వరకు బయలుదేరేటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. ఎందుకు ఆ సభ ఎందుకు యాక్చువల్లీ? ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎరుకల కులస్తులు 8 లక్షల జనాభా కలిగి ఉన్న రాష్ట్రము. ఎరుకల కులస్తులను ఎందుకంటే జనాభాలో తక్కువ, కేవలము 141,000 మాత్రమే చూపెడుతున్నారు. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్న సందర్భంలో 12 లక్షల జనాభా చూపెట్టిన ఘనత ప్రభుత్వాలది. ఈరోజు కేవలం 2 లక్షల పైననే ఉన్నారు ఎరుకల కులస్తులు అని ప్రభుత్వం చెబుతున్నది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు మారుతున్న సందర్భంలో ఇంతవరకు కూడా ఎరుకల కులస్తుల కోసం ప్రత్యేకంగా ఏది ఏర్పాటు చేయలేకపోయింది. ఎందుకంటే ఓటు బ్యాంకుగా వాడుకొని లెక్కలు తప్పుగా చూపెడుతున్న సందర్భం ఉన్నది. ఇప్పుడు ఏదైతే మేము ఉన్నో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఈ నెల 17వ తేదీన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కేవలం తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర ప్రతినిధుల సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో ముఖ్యంగా జాతి అభివృద్ధి కోసము ఎలాంటి పరిస్థితి ఉంటే బాగుంటుంది, కులం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేయబోతున్నాము. ముఖ్యంగా ఏదైతే మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్క దానికి కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయబోతున్నారు. మాకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలలో ఎరుకల కులస్తుల కోసము ప్రత్యేకంగా ఒక కమిటీ, ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి మా జనాభా ఎంత ఉంది, మా స్థితిగతులు ఏంది, మాకు ఏముంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము అది ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో ఉన్న ప్రతినిధులు తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఈ జెండా అయితే ఎవరు కప్పుకొని ఉన్నారో మన ప్రతినిధులు వస్తున్నారు. కాబట్టి అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని మనం ప్రతినిధులకు తెలియపరుస్తున్నాము. ఓకే, నేను మీ పాంప్లెట్ చూశాను సార్. శ్రీ నాంచరమ్మ గారి ఫోటో ఉంది, ఏకలవ్య గారి ఫోటో ఉంది. ఈ 2 ఫోటోలు పెట్టడానికి రీజన్ ఏంటిది? ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగానైతే రాజ్యాంగ రిజర్వేషన్ తెచ్చిండో అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఎరుకల కులస్తులు కావచ్చు, భారతదేశంలో ఎరుకల కులస్తులకు నాంచారమ్మ దేవతను కొలిచే పరిస్థితి ఉంది. ఎరుకల నాంచారమ్మ గుళ్ళు కూడా కాకతీయ రాజుల కాలంలో కట్టించి ఉన్నారు. మా చరిత్రను ఎందుకంటే మా దానిలో సామాజికంగా వెనుకబడిపోతున్నారు కాబట్టి మా చరిత్రను వెనుకకు నెట్టివేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ మా చరిత్రను బయటకు తీసుకొచ్చి, ఎందుకంటే ఆనాటి కాలంలో వెంకటేశ్వర స్వామికి కూడా పెళ్లి చేసింది నాంచారమ్మ అని తెలియపరుస్తున్నాము. ఎందుకంటే మా చరిత్రకు నాంచారమ్మ అనేది ఎరుకల నాంచారమ్మ అనటమే. ఇప్పుడు ఏదైతే పంచాంగం అనే పేరిట బ్రాహ్మణ యూజం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయ్యగారులు అని ఏదైతే చెప్తున్నారో ఆ కాలంలో కేవలం ఎరుకల కులస్తులు సంబంధించిన నాంచారమ్మ సూది చెప్తూ గ్రామాల ప్రాంతంలో వెళ్ళి మీకు భవిష్యత్తు ఏం జరగబోతుందని చెప్తున్న చరిత్రనే నాంచారమ్మ. అదేవిధంగా మీరు అన్నట్టు ఏకలవ్యుని అన్నారు. ఎందుకంటే గురు శిష్యుల మధ్య బంధాన్ని తెలియజేసిన దేశంలోనే గురువుకు శిష్యులకు ఉన్న బంధాన్ని తెలియపరిచిన ఏకలవ్యుడు కాబట్టి ఆ ఏకలవ్యుడు మా జాతి ముద్దు బిడ్డ కాబట్టి ఆ ఏకలవ్యుని గుర్తు చేసినందుకు కూడా ఏకలవ్యుని మేము ఆరాధ్య దైవునిగా కోరుస్తాము. ఓకే, ఇప్పుడు దీనికి ఏమైనా అంటే సహాయ సహకారాలు వేరే సంఘాల నుంచి ఏమైనా వస్తూ ఉందా? ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున 500 మంది వరకు మీరు ఒక పెద్ద సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే ఇది నాట్ ఏ జోక్. ఎలా సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు మీరు ఇదంతా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎరుకల ప్రజా సమితిలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సమాజం పట్ల మన కులం కోసము మార్పు రావాలన్న ఉద్దేశంతో యువకులు, విద్యార్థులు, మహిళలు అందరూ మా సంఘంలో ఎందుకంటే భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళు మాకు ఎలాంటి స్వభావం లేకుండా మేము సైతం తెలంగాణ ఎరుకల ప్రజా సమితిలో పనిచేస్తాం, ఎరుకల జాతి అభివృద్ధి కోసం, హక్కుల కోసం పోరాటం చేస్తామని వాళ్ళే ఎందుకంటే వాళ్ళు సొంతంగా వస్తున్నారు. దానిలో ఎవరి సహకారం కూడా మేము కోరడం లేదు. ఖచ్చితంగా వాళ్ళందరూ మన జాతి కోసం ఫైట్ చేయాలనే ఉద్దేశంతోనే అందరూ మహిళలు, విద్యార్థులు, యువకులు, ప్రజలు అందరూ వచ్చి విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు మీరు? ప్రజలకు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఈ సభ ద్వారా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది యాక్చువల్లీ? తెలంగాణ ప్రభుత్వానికి మొట్టమొదటిగా మేము తెలియపరిచేది అంటే
ఆ సంఘంలో కొన్ని మా డిమాండ్స్ ఉన్నాయి. మా జాతి పైన అభివృద్ధి చెందితే ఏవైతే మాకు ఇస్తే ప్రభుత్వం ఏవిస్తే మా జాతి బాగుపడుతదన్న ఆలోచనతోని ఒక 20 డిమాండ్లు. ఆ 20 డిమాండ్ల పైన మేము ఆ డిమాండ్లను ఆ రాష్ట్ర ప్రతినిధుల సభలో అందరిని ఆమోదించి తీర్మానించే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి, ఎక్కడైతే మేము అనుకునే పరిస్థితి కాకుండా ఒక రాష్ట్ర కమిటీ అనేది ఉంది. దానికి ప్రతినిధులు అందరూ ఉన్నారు కాబట్టి, అందరి ఆమోదంతోని మేము డిమాండ్ చేసి ఆ పోరాటం చేయాల్సిన 20 డిమాండ్లపై తీర్మానించి ఆ డిమాండ్ల పైన కేవలం పోరాటం చేస్తుంది తెలంగాణ ఎరుకల ప్రజా సమితి అని మేము గర్వంగా చెప్పొచ్చు. ఓకే. సార్ మీ 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 ఎరుకల అంటే తెలంగాణ ఎరుకల సమితి, ప్రజా సమితి ఏదైతే ఉందో, ఏదైనా పొలిటికల్ పార్టీకి ఏమైనా సపోర్ట్ చేస్తా ఉందా? ఏ పార్టీకి మేము అనుకూలం గాదు. ఏ పార్టీకి గూడా వ్యతిరేకం గాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మేము సైతం ఉన్నాం గాబట్టి మేము తెలంగాణ ఎరుకల ప్రజా సమితి అనేది రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, మహిళా కమిటీలు కావచ్చు, యువకుల కమిటీ కావచ్చు. ఏదైతుందో అవన్నీ గూడా కేవలం ఎరుకల జాతి కోసమే ఫైట్ చేస్తున్నాం. ఎరుకల జాతి అభివృద్ధి కోసమే మేము ముందుకెళ్తాం. మాకు ఏ పార్టీ అనుకూలంగా లేదు. ఏ పార్టీకి గూడా మేము వ్యతిరేకంగా గూడా లేము. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్లీ అక్కడ తరలి వచ్చేటువంటి దరిదాపున 500 మందికి ఏమన్నా సూచనలు ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారా ఇప్పుడు? ఫైనల్ వన్. ఇక్కడికొచ్చేవాళ్ళు కేవలం ప్రతినిధులు. అంటే జిల్లా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు, మండల బాధ్యులే వస్తున్నారు కాబట్టి అందరు లీడర్సే కాబట్టి, ఆ లీడర్లు అనేటోళ్ళు మన జాతిని ఏ విధంగా అభివృద్ధి అయితే చెందుతుందనే ఆలోచన చేస్తూ మరియు నాయకత్వ లక్షణాలు వాళ్ళకు తెలియపరుస్తూ, వాళ్ళు గ్రామాలకు కావచ్చు, మండలాలకు కావచ్చు, జిల్లాలకు కావచ్చు, ఏ విధంగా మన ప్రభుత్వం పైన మన పోరాటాన్ని కొనసాగించాలి, మన అభివృద్ధి ఏ విధంగా చెందాలంటే మనం శాంతియుతంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, శాంతియుతంగా అన్ని చర్చలు చేసుకొని, ఆ చర్చలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలను సేకరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కుల కోసము, అందులో మా కోసము మేము పోరాటం చేసుకున్నాం కాబట్టి, అక్కడికొచ్చిన కేవలం లీడర్సే వస్తున్నారు. ఆ లీడర్స్‌కు మన జాతీయ అభివృద్ధి మరియు మన హక్కులు, మనకు రావాల్సిన ప్రభుత్వంలో వాటా, రాజకీయ వాటా, ఆర్థిక వాటా, సామాజికంగా, ఆర్థికంగా గౌరవం కోసం మేము ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలి. 17వ తారీఖున ఏదైతే తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఒక ఒక గర్జన ఏదైతే చేసిందో అంటే ప్రతినిధుల సభ అని చెప్పేసి 17వ తారీఖున చలో హైదరాబాద్ అనే వేదికకి రెడీ అవుతా ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ వాళ్ళ ప్రతినిధులు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం కరీంనగర్లో ఉన్నాము. మనతోని వాస్తవానికి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు వర్యులు కెమ్మసారం తిరుపతి గారి అధ్యక్షన ఏ రకంగా జరుగుతూ ఉంది కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. సార్ మీ పేరు చెప్పండి, 17వ తారీఖున ఏ రకంగా జరగబోతోంది, మీ రాష్ట్ర అధ్యక్షుల గారి గురించి ఏం చెప్తారు? నా పేరు మొగిలి శేఖర్, తెలంగాణ ఎరుకల ప్రజా సమితి సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్. తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర ప్రతినిధుల సభ రాష్ట్ర అధ్యక్షులు కెంసారం తిరుపతి గారి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖు డిసెంబర్ మంగళవారం రోజున హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు దాదాపు అన్ని జిల్లాల నుండి దాదాపు 500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని మా అంచనా. దాదాపు ఈ సభను విజయవంతం చేస్తారు. మండలం నుండి దాదాపు ఒక్కొక్క మండలం నుండి వాళ్ళే స్వచ్ఛందంగా 10-15 మంది ప్రతినిధులు ఎరుకల సమితి ప్రతినిధులు హాజరవుతున్నారని మాకు తెలియపరిచారు. అదే ప్రయత్నంలో మేమున్నాము. మాతోని స్వచ్ఛందంగా ఎరుకల కులస్తులు ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రజా సమితి సభలో పలు అంశాలు తీర్మానించి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే తెలంగాణ ఎరుకల ప్రజా సమితి లక్ష్యం, రాష్ట్ర అధ్యక్షుడు గారి ఆశయం. మన ఎరుకల బతుకులు మార్చడమే తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఉద్దేశం. ఓకే సార్, మీ పేరు చెప్పండి, మీరే చెప్తారు. నా పేరు బిజిలి సీన్, నేను కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్. భారీ ఎత్తున హైదరాబాద్కి తరలి రావాలని అందరినీ కోరుకుంటున్నా. ఓకే సార్, మీరు చెప్పండి. నా పేరు ఉండాడి వెంకటేష్, తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర సహ కార్యదర్శి. నేను తెలంగాణ మన రాష్ట్ర అధ్యక్షుడు కెంసారం తిరుపతి గత 10 సంవత్సరాల నుంచి ఎమ్మెట్ ఉండి నేను వర్క్ చేస్తున్నాను. నాతో పాటు అందరు కలిసి రావాలని కోరుతున్నాను. తెలంగాణ ఎరుకల ప్రజా సమితి కెంసారం తిరుపతి గారు హైదరాబాద్లో బషీర్బాగ్ 17వ తారీఖున మీటింగ్ జరుగుతుంది. భారీ ఎత్తున అందరూ రావాలని కోరుతున్నాను. ఎరుకల ప్రజలకు కోరుతున్నాను. ఓకే సార్, మీ పేరు చెప్పండి, మీ రోల్ ఏంటిది, 17వ తారీఖున జరగబోయేటటువంటి సభ గురించి ఏం చెప్తారు, అది చూసుకోండి. మీ పేరు చెప్పండి. నా పేరు లోకిని భిక్షపతి, కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రజా సమితి. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు
రాష్ట్ర అధ్యక్షులు కెంసారం తిరుపతి గారి పిలుపు మేరకు 17వ తారీఖు రోజు ప్రతినిధుల సమావేశానికి భారీ ఎత్తున ప్రతినిధులు కుర్రు ప్రజానికం తరలి రావాలని అతని పిలుపు మేరకు ఆదేశించడం జరిగింది. అతని యొక్క ఆదేశానుసారం అతని విధి విధానాలు, ప్రజలకు సంబంధించిన, కులానికి సంబంధించినటువంటి విశేషాలను అతని యొక్క అవగాహన మేరకు ప్రజలకు అందించడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు గ్రహించి కులానికి మేలు చేకూర్చే ఆదేశాలనిచ్చి తమ సందేశాలను కూడా గ్రహించి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతినిధులు అందరూ యువకులు వచ్చి దీని సభను విజయవంతం చేయగలరని కోరుచున్నాను. ఓకే. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.